గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి నలుగురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద సంఘటన గుంటూరు జిల్లాలోని పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే స్థానికంగా ఉన్న గోశాల సంపులో పూడిక తీస్తున్నారు. ఈ క్రమంలో రైతుతో పాటు మరో ముగ్గురు కూలీలు సంపులో దిగి పూడిక తీస్తుండగా ఒక్కసారిగా నలుగురికి షాక్ కొట్టింది. ఈ ప్రమాదంతో గోశాలలోని రైతులతో పాటు ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. కాగా ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా రైతు కుటుంబంతో పాటు కూలీల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా పోలీసుల విచారణ అనంతరం మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు తరలించారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలేంటి, అసలు ఏం జరిగింది? రైట్ వెంకటేష్, గుంటూరు జిల్లాలోని పెద్దకాకాని మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పెద్దకాకాని మండలంలో ఉన్న ఖాళీ గార్డెన్స్ లో కరెంటు షాక్ తగిలిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికంగా ఉండే గోశాలలో 70 ఆవుల వరకు ఉన్నాయని, ప్రతి ఆవు యొక్క మూత్రం ప్యాడ్ను వ్యర్థాలను అదే గోశాలలో ఉండే సంపులో డంపు చేసి నిల్వ ఉంచి ఆ సంపును నిండినప్పుడల్లా పూడికైతే తీస్తున్నారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూడిక తీయడానికి పెడనా మోటార్ను అయితే ఉపయోగిస్తున్నారు. ఆ సంపుల నుండి వేస్ట్ బయటకు పంపిస్తున్న టైంలోనే మోటార్ వైరు సంపులో ఉన్న నీళ్ళలో పడటంతో మొదటి వ్యక్తికి కరెంట్ షాక్ తగలడంతో అతన్ని కాపాడుదామని వెళ్ళిన మిగిలిన ముగ్గురు కూడా కరెంట్ షాక్ తగిలి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు కూలీలతో పాటు గోశాలలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న మరొక రైతు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మాణిక్యాలరావు, రాజేష్, బాలయ్య అనే ముగ్గురు కూలీలుగా, కాళీబాబు అనే వ్యక్తి స్థానికంగా ఉండే రైతుగా స్థానికులు అయితే చెప్తున్నారు. మృతి చెందిన ముగ్గురు కూలీలు తెనాల నుండి వచ్చిన వారు పోలీసులు గుర్తించారు. మృతి చెందిన కూలీలు రైతు కుటుంబీకులకు గోశాలకు రావడంతో విషాద వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలం అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం ఉండడంతో సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు ప్రమాదానికి గల కారణాన్ని అయితే సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సంఘటన జరిగిన స్థలానికి పరిశీలించారు. అనంతరం నలుగురు మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చర్యలు అయితే చేపట్టారు. వెంకటేష్. రైట్ వాసుబాబు.